టూ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పు వేసుకొని ఇవి ఎర్రగా దోరగా వచ్చిందాక వేసుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్ రావాలి. 1 కప్పు సేమియా వేయాలి. గోల్డెన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. బౌల్లోకి తీసుకోవాలి. గోల్డ్ కలర్లు వచ్చేసాయి. 1 కప్ పాలు పోసుకోవాలి. ఇప్పుడు పాలు బాగా మరిగాక సేమియా వేయాలి. వేరే ప్యాన్లో బెల్లం కరగబెట్టుకోవాలి. గట్టిగా కొన్ని వాటర్ పోసుకోవాలి. బెల్లం అంతా కరిగిందాక తిప్పుతూ ఉండాలి. ఇలా పాలు మరిగేటప్పుడు సేమియా వేసుకోవాలి. బెల్లం ఇలా కరగాలి. సేమియా ఉడికిన తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకోవాలి. కొంచెం కరగబెట్టుకున్న బెల్లాన్ని ఇందులో పోయాలి. లాస్ట్లో జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి. వేడి 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 పాయసం సేమియా పాయసం రెడీ. ఓకేనా? వేడి వేడి సేమియా పాయసం రెడీ. లైక్ చేసి ఫాలో కొట్టండి. Super, like and subscribe.